నన్ను క్షమించండి. మీ ఎదురుగా నేనలా మాట్లాడుండకూడదు. ఇది చెప్పడానికే తీసుకొచ్చావా? అవునండి. రేపు నేను చెప్పకుండా వెళ్ళిపోయానని మీరు అనుకోకూడదు కదా. పరువు మర్యాదలే ముఖ్యమని ఎన్ని రోజులు నేను కష్టాలు భరించాను. కానీ ఇప్పుడు మా అమ్మకి వారసురాల్ని ఇక నేనే. ఇకపై నేనేం చెప్పినా ఆవిడ వినదు. అందువల్ల అందరికీ కొంచెం విషయం ఇచ్చి నేను చనిపోదామనే నిర్ణయానికి వచ్చాను. సరోజ, ముందు నేను వెళ్ళిపోవాలనే అనుకున్నాను. కానీ ఇప్పుడు నీతో కలిసి చచ్చిపోవాలన్నదే నా నిర్ణయం కూడా. వద్దండి. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నలతో కలిసి వాళ్ళు చెప్పినట్టుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. నేను ఇక్కడి నుంచి బయలుదేరింది మా ఇంటికి వెళ్ళడానికి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి. మనిద్దరం కలిసి చచ్చిపోతే అది నాకెంతో తృప్తినిస్తుంది. దయచేసి వద్దనుకో. నేను చెప్పేది కాస్త పెళ్లి రోజు, నాకు ఆఖరి రోజు ఒకే రోజు కావాలని అలా విధి రాసి పెట్టిందేమో. నేనెన్ని రోజులు మా వాళ్లతో కలుసున్నాను. ఆఖరిసారిగా మీ అమ్మా నాన్నని చూడాలని మీకు అనిపించట్లేదా? ఒక్కసారైనా మీ అమ్మగారిని చూసిరండి. మూర్తి, బాబు మూర్తి, నువ్వెలా ఉండేవాడివి, ఎలా అయిపోయావరా? దొరబాబులా ఉండే నా కొడుకుని ఇలాంటి హీన పరిస్థితుల్లో చూడవా? అయ్యయ్యో, రూపురేఖలే మారిపోయాయి కదరా. బక్క చిక్కిపోయావు. భోంచేసి ఎన్నాళ్ళయిందిరా? ఎన్నో రోజులైందమ్మా. నీ చేత్తో ఒక్క ముద్ద తిందామని వచ్చానమ్మా. కొంచెం ఉండు నాన్న, వస్తాను. మర్యాదగా బయటికి పోరా. ఏమండి, వాడెంతో ఆకలితో వచ్చాడండి. నువ్వు మాట్లాడక. నువ్వు ఇంకా నుంచున్నావంటే పోరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావంటే వాడు మారిపోయాడండి. నా మాట వినండి. దయచేసి నా మాట వినండి. ఏమండి, నేను వెళుతున్నానమ్మా.
2 ప్యాకెట్లు జాంగ్రీలు ఇవ్వండి.